దాన్ని ఎల్లిపాయ సాంబార్ అని కూడా అనొచ్చు. ఇది బాగుంది, మన లోకల్ లాంగ్వేజ్ ఎల్లిపాయ సాంబార్. మేము ఇక్కడ వెల్లుల్లి అంటారు, మనం అక్కడ ఎల్లిపాయ సాంబార్ అనేసి అంటాం. ఎల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం, ఎల్లిపాయ సాంబార్ మన సైడ్ ఎల్లిపాయ కారం అసలు అబ్బా చాలా ఫేమస్ అండి. హెల్త్ ఖరాబ్ అయినప్పుడు ఎల్లిపాయ కారం ఎక్కువ యూస్. అవునవును. సో ఓకే, మనం ఇప్పుడు గోష్ పప్పు వెరీ పాష్ గా, బట్ మన లోకల్ లాంగ్వేజ్ మన సీమ లాంగ్వేజ్ అయితే ఎల్లిపాయ సాంబార్ అండి. మస్తు ఉంటుంది ఎల్లిపాయ కారం కానీ ఎల్లిపాయ సాంబార్ కానీ. వెరీ గుడ్, అనదర్ వెరీ గుడ్ రెసిపీ ఇప్పుడు నేర్చుకుందాం. బట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, చెప్పండి. ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, నూనె, రాళ్ళుప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఎస్, స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించిన? ఎస్, స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేసేద్దాం. వంట చేసేటప్పుడు చాలా మందికి అంటే ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ లా ఉంటుంది, ఒక థెరపీ లాగా. సో మీకు వంట చేయడం అనేది వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? సమ్వాట్ ఫీలింగ్ హ్యాపీ, దట్స్ ఇట్. అండ్ దాన్ని మనం ప్రేమతో అలా చేసాం అనుకోండి, అద్భుతంగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ హాబీస్ ఏంటండి గుప్తా గారు? నా హాబీస్ వచ్చేసి సింగింగ్ సాంగ్స్ అండ్ పెన్సిల్ ఆర్ట్. పెన్సిల్ ఆర్ట్ ఎలాంటి? నేమ్స్ రిలేటెడ్ వేస్తాను. ఓకే, ఒక్కొక్క లెటర్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంట్రెస్ట్. సో కోవిడ్ నుంచి స్టార్ట్ చేశాను. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి త్రూ కొరియర్ అన్ని సెట్ చేస్తూ ఉంటాయి. సో కాస్త ఆయిల్ హీట్ ఎక్కి మీరు మంచి క్రియేటివ్ పర్సన్ అనుకుంటా. సమ్ టైమ్స్ ఫీల్డ్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో. మీ వైఫ్ కి ఇవ్వండి గిఫ్ట్. ఇస్తామండి, పెన్సిల్ ఆర్ట్. ఎస్. ట్రావెలింగ్ అంటే ఇష్టమా మీకు? యా, సమ్వాట్. సమ్ అన్ఈజీ ట్రావెలింగ్ మీన్స్. అయ్యో, ఎందుకంటే? సో వామిట్ ఫీల్స్. ఓకే. సో ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం. ఒక 30 సెకండ్స్ తర్వాత ఈ వెల్లుల్లి అన్ని వేసేద్దాం. మీ నాన్నగారి గురించి చెప్పారు కదా, లైక్ ఇందాక, ఆయన నుంచి మీరు పిక్ చేసుకున్న క్వాలిటీస్ ఏంటి బిజినెస్ పరంగా కానీ? మీరు ఏమేమి నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మా నాన్న నుంచి ఎక్కువ ఫస్ట్ నేర్చుకోవాల్సింది పేషెన్స్. చాలా పేషెన్స్ ఎక్కువ. మేము 4 మెంబర్స్ అయినా కూడా చిల్డ్రన్స్ నలుగురిని ఈక్వల్గా చూసేవాళ్ళు. సో మా నాన్నకి ఉన్న పేషెన్స్ నాకు చాలా తక్కువ కొంచెం. సో ఉన్న సిచ్యువేషన్స్లో సో నాన్నగారి దగ్గర నుంచి ఓకే ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే కొంచెం పేషెంట్ గా ఉండి, కంప్లీట్ పేషెన్స్. మీరు కూడా ఇంకా అలాగే స్టెప్స్ అంటే లైక్ ఓకే నాన్నగారు అయితే ఈ సిచ్యువేషన్ ఇలా డీల్ చేసేవారు అని అనుకుంటూ ఉంటారు కదా మీరు కూడా? ఆబ్వియస్లీ ఎవ్రీడే మిస్ అవుతా ఉంటాం. మ్యారేజ్ అప్పుడు కూడా ఫాదర్ లేడు, సో కొంచెం అన్ఈజీగా అనిపించింది. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతే, తప్పదు. ఆ గ్యాప్ ఎవరు ఫిల్ చేయలేరు కదా? ఎవరు ఫిల్ చేయలేరు. కాస్త ఉప్పు వేస్తే త్వరగా మగ్గేస్తాయి అన్నమాట. మనం పెద్దగా అవుతున్న కొద్ది లైఫ్ లో మనం డీల్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవే మెయిన్. సో మెనీ కాంప్లికేషన్స్. సో ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే. వాటర్ ఎందుకు వేసామంటే మళ్ళీ ఎల్లిపాయ కొంచెం రెడ్డిష్ అవుతుంది అనేసి. సో వాటర్లో బాయిల్ అవుతే కొంచెం స్మూత్గా అవుతుంది అన్నమాట. అంతలోపు ఇప్పుడు ఈ ఉడకబెట్టిన కందిపప్పుని స్మాష్ చేసేసుకున్నామండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాం. ఓకే. ఇందులోకి పసుపు వేసేసి
ఇలా స్మాష్ చేసేసేయాలి. ఇలాంటి సాంబార్ చేసుకున్నప్పుడు మీరు సైడ్ డిష్ గా ఏం చేసుకుంటారు? ఎస్, దీనిలోకి పొటాటో ఫ్రై, తర్వాత కాకరకాయ వేపుడు, బెండకాయ వేపుడు, క్యాబేజ్ వేపుడు, దీనిలోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఏదో ఒకటి తీసుకొని రావచ్చు కదండి ఇక్కడికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను. అలాగే కొంచెం రైస్, కొంచెం ఆలు ఫ్రై పట్టుకొని రావచ్చు కదా ఇక్కడ ఒకేసారి. సాంబార్ వేసేసుకొని హ్యాపీగా లాగించే వాళ్ళం. సో ఇప్పుడు ఇది మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుందాము. మీ అక్కలకి చెప్పారా ఇలా పార్టిసిపేట్ చేస్తుందని? ఎస్, చెప్పానండి. చంద్రా తమ్ముడు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఏ అక్కంటే మీకు బాగా ఇష్టం? మీ ముగ్గురక్కల్లో ముగ్గురు ఈక్వల్ అండి, ఏదో ఒక్కరితో ఉంటుంది క్లోజ్. అలా ఏం లేదు. అంటే ఏదైనా ఫ్రీగా చెప్పుకునేది అంటే మా సెకండ్ సిస్టర్తో ఫ్రీగా చెప్పేస్తాను, ఆలోచించకుండా. నాన్ జడ్జిమెంటల్. ఎస్. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేద్దాము. రాఖీ అప్పుడు మీ పైన ఫుల్ ప్రెషర్ ఏమో గిఫ్ట్? అలా ఏం లేదు, ఏది ఇచ్చినా సాటిస్ఫై అవుతారు. అవునా? ఏది ఇచ్చినా ఇంతవరకు ఏది అడగలేదు నాన్న ఇదైనప్పటి నుంచి కూడా. అంటే వాళ్ళకి ఒక నమ్మకం, మా బ్రదర్ మాకు తక్కువ చేయడు అనేసి. సో అది కన్ఫామ్, వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. మీకు చేతనైనంత మీరు చేస్తున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎస్, వాళ్ళు ఏది ఇచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ నెగిటివ్ లేదు. ముగ్గురు అక్కలు ఉండడం వెరీ వెరీ లక్కీ. ఎస్. ఇక వాటర్ వేసుకుందాం. సండే స్పెషల్స్ ఏముంటాయండి మీ ఇంట్లో? సండే ఎవ్రీడే వెజ్ అండి, అంతే. అవునా? వడా సాంబార్ మ్యాండేటరీ డైలీ? ఎవ్రీ సండే. సండేనా? ఓకే ఓకే. రాగి ముద్ద సాంబారు. రాగి ముద్ద. ఎస్. కాస్త కరివేపాకు. ఓకే. ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యి కొద్ది టేస్ట్ వస్తుంది. ఓకే. సో దీన్ని మనం కాసేపు అలా ఉంచేద్దామా? ఎస్. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయిందండి. డిష్ చేద్దాం. ఎస్. స్టవ్. ఎస్. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. స్మెల్ చాలా చాలా బాగుందండి. డెఫినెట్ గా ఐ ఫీల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టేస్టీ, నో డౌట్. సో ఎల్లిపాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా వేడి వేడిగా మంచిగా గుమగుమలాడుతుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఎల్లిపాయ సాంబార్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు. ఎల్లిపాయ సాంబార్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని పాన్ లో వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి ఇంకా సేపు తల్లించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎల్లిపాయ సాంబార్ రెడీ.